ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో తెలంగాణ ప్రభుత్వ చర్చలు సఫలమయ్యాయి. దీంతో మళ్లీ తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ బకాయిలు కూడా ఉన్న బకాయిల్లో ఇప్పుడు మొదలు మా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే అక్కడ దాంట్లో ఈ లాంగ్ బోన్ ఫ్రాక్చర్ తీసేయడము, కానీ అది కూడా ఇప్పుడు వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. అట్లానే మా పెండింగ్ డిమాండ్స్ని వాటి కూడా అంగీకరించి ఈరోజు ఒక కమిటీ కూడా ఫామ్ చేశారు. ఫామ్ చేయడమే కాక కొన్ని విషయాలను కూడా వాళ్ళు వెంటనే, అంటే మాకు కొన్ని వేరే ఇబ్బందులు ఉండేవి దాంట్లో, అవి కూడా వాటిని వెబ్సైట్లో పెట్టేసి వాటి డిమాండ్స్ కూడా తీర్చారు. ఇక మిగిలింది ఒకటి ఏంటంటే మాకు పాత బకాయిలు చెల్లించాలి. వాటి కూడా మంత్రి గారు ఈరోజు 100 కోట్లు చెల్లిస్తా అన్నారు. అదే కాకుండా ఈ వచ్చే 20 రోజుల్లో కూడా మిగతా 100 కోట్లు కూడా చెల్లించి బకాయిలన్నీ కూడా నెలవారీగా సక్రమంగా చేసి అందరు కూడా అందుబాటులో ఉండేట్టు చేస్తా అన్నారు. దీనికి మేము ముఖ్యమంత్రి గారికి, అలానే మరియు హెల్త్ మినిస్టర్ గారికి, అలానే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. అలానే మా సీఈఓ గారికి కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాము. ఇక్కడి నుంచి మాకు